मनोजं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमो श्री आंजनेयाय नमः। सीता लक्ष्मण समेत रामचंद्र परब्रह्मणे नमः। అందరికీ మా నమస్సుమాంజలి. మా స్పేస్ సుందరకాండలో ఇప్పటి వరకు ఏకాదశి అధ్యాయాలు ముగించుకొని ద్వాదశ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. సుందరకాండలో మనం ఇప్పటి వరకు ఆంజనేయ స్వామి లంకలో అశోకవనంలో సీతాదేవిని కలవటం, అటు పిమ్మట వననాశనానికి పూనుకోవటం, రావణ సైన్యంతో తలపడటం, మంత్రి కొడుకులతో యుద్ధం చేయటం గురించి విన్నాం. ఆ తర్వాయి భాగం ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం. ఇతడు ప్రశాంతంగా ద్వారతోరణం మీద కూర్చొని వస్తున్న రాక్షసులందరినీ కడతేరుస్తున్నాడు. క్షణకాలంలో మంత్రిపుత్రులందరూ కడతేరినట్టు విన్న రావణుడు తన సేనాపతులైన విరూపాక్ష, యపాక్ష, దుర్ధర, ప్రగణ, భాసకర్జులను పంపుతూ, మీరు సేనా సమేతంగా వెళ్ళి ఉచిత రీతిన వానరాన్ని శిక్షించండి. ఇంతవరకు జరిగిన విషయాల్ని చూస్తుంటే అది సామాన్య వానరం అనిపించట్లేదు, బలిష్టమైన భూతంలా కనిపిస్తుంది. ఇంద్రుడు మన మీద ద్వేషంతో తపస్సు చేసి ఈ భూతాన్ని సృష్టించాడనిపిస్తుంది. యక్ష, నాగ, గంధర్వ, దానవ, అసురుల్ని మనం పరాభతుల్ని చేసి ఉన్నాం. వారు ప్రతీకారంగా ఈ పని చేసి ఉంటారు. అందుచేత ఇది సామాన్య వానరం అని భావించకుండా మీ సంగ్రామం సాగించాలి అని చెప్పి పంపిస్తున్నాడు. ఏమయ్యా, ఏం జరిగింది అంటే, హనుమంతుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పైకి పంపించేస్తున్నాడండి. తోరణం మీద కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ ఒక పిల్లర్ తీసుకుని టపా బాధేసి చంపేస్తున్నాడు. ఈ విషయం తెలిసింది రావణుడికి. మంత్రిపుత్రులందరూ కడతేరారు. అదేమిటి, ఇది సామాన్య వనరం కాదే, సామాన్య వనరం అయితే ఇంతమందిని ఇలాగే చంపలేదే అంటే, ఇదేదో నా మీద పగతో ఇంద్రుడు తపస్సు చేసి ఒక పెద్ద భూతాన్ని ఏదో సృష్టించి నా మీదకి పంపించినట్టున్నాడు, అదే ఇంత చెడు చేస్తుంది అని చెప్పి భావించి తన సేనాపతులని పంపించాడనమాట రావణుడు. మీరెళ్ళి ఆ వానరాన్ని చక్కగా పట్టుకొని బంధించి శిక్షించండి అని చెప్పేసి పంపించాడు. మహాపరాక్రమవంతు అయిన వానర వీరులు వాలి, సుగ్రీవి, జాంబవంతులను ఎరుగుదురు కదా. వారి సేనాపతి నీలుడు, మరింక ద్విజుడు వీరందరూ చూశారు. వారు ఎవరూ ఇంత పరాక్రమ తేజస్సంపన్నులు కాదు. వారిలో ఈ ఉత్సాహం, ధీశక్తి, ఆకారం, ధీరత్వం ఎరగను. అందుచేత వానరాకృతిలో వచ్చిన మహాభూతం ఏదో అయి ఉండాలి. విన్నారా, రావణుడు ఏమంటున్నాడో చూసారా? నాకు వానరుల గురించి తెలుసు. నేను వాలిని, సుగ్రీవిని, జాంబవతుల్ని అందరినీ చూశాను. వారి సేనాపతి నీలుడు, మరింకా ద్వితీయుడు వీరందరినీ చూశాను. వారిలో ఎవరూ ఇంత పరాక్రమ తేజస్సంపన్నులు లేరు. కనుక వచ్చినవాడు వానరుడు కాదు, ఆ రూపంలో వచ్చిన ఏదో పెద్ద భూతం. మీరు అది గుర్తుపెట్టుకొని వెళ్ళి పోరాడండి అని చెప్పేసి తన సేనాపతుల్ని పంపించాడనమాట రావణుడు. ముల్లోకాల్లో సురాసుర మానవుల్ని కంపింపజేసిన మీ ముందు ఈ భూతం ఆగదు. అయినా యుద్ధంలో జయాపజయాలు నిశ్చయం ముందుగా చేయలేం కనుక అప్రమత్తంగా ఆత్మరక్షణ చేసుకుంటూ అడుగు వేయాలి అన్నాడు. చూసారండి రావణుడు ఏం చెప్తున్నాడో? ఇదేదో మామూలు వానరంలా లేదు. నేను వానరాలందరినీ చూశాను, వాళ్ళల్లో ఇంత తేజస్సు లేదు. ఈ వానరాన్ని చూస్తుంటే ఇదేదో వానర రూపంలో ఉన్న పెద్ద భూతంలా ఉంది. కనుక అంత తేలిగ్గా తీసిపడేయకండి. జాగ్రత్తగా అప్రమత్తంగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ వెళ్ళి పోరాడండి అని చెప్తున్నాడు సేనాపతులకి. ఆ మాటలు వినివారు తీవ్ర వేగంతో గజస్వరథ బల సమేతలై ఆయుధదారులై వచ్చి తోరణం మీద ఉదయ సూర్యకాంతితో వెలిగిన హనుమంతుడిని చూశారు. చూస్తూనే దుర్ధరుడు వాడి గాలి ఉక్కు బాణాలు 5 వదిలాడు. అవి నల్ల కలువలోనే ఉన్నాయి. మారుతి ఆ బాణం గాతాలతో ఒక గర్జన చేసి గగన వీధికి లేచాడు. చూసారా, రావడంతోటే
దుర్ధరుడు అనేవాడు, వాడి దగ్గర ఉక్కు బాణం ఉందంట. ఆ బాణంతో 5 బాణాలని ఒక్కసారిగా లాగి వదిలేశాడు. అయిపోయి మారుతికి తగిలాయి. హబ్బా దెబ్బ తగిలింది అని చెప్పి గట్టిగా అరిచాడంట. దుర్ధరుడు బాణవర్షం కురిపించాడు. వర్షకాభ్రాన్ని వాయువు నిరోధించినట్టు దుర్ధరుడిని ఎదుర్కొంటున్నాడు మారుతి. మెరుపులు పిడుగులు పర్వతం మీద పడినట్టు హనుమంతుడు వాని రథం మీదకు దూకాడు. రథానికి కట్టి గుర్రాల మీద పిప్పి అయ్యాయి. ఒక్కసారి హనుమంతుడు పోయి వాడు రథం మీద దూకాడంట. ఈయన దూకటం ఆలస్యం. ఆ రథం దానికి కట్టేసి ఉన్న గుర్రాలు అన్నీ పిప్పి అయ్యాయంట. కాడితో ఇరుసుని ముక్కలయింది. దుర్ధరుడు ముద్దగా మట్టిలో పడ్డాడు. విరూపాక్ష యపాక్షులు ముందుకు వచ్చి ముద్దారాలతో హనుమంతుడిని ఊరస్థలం మీద కొట్టారు. హనుమంతుడు గరుడ వేగంతో నేలకి దిగి సలావృక్షాన్ని పిగిలించి దానితో వారి శిరస్సుల్ని వ్రక్కలు చేశాడు. చూశారండి, ఒకడు నా మీద బాణాలు వేస్తా అంటే నేను ఊరుకుంటానని చెప్పి హనుమంతుడు పోయి వాడు రథం మీద టాప్ దూకాడంట. ఈయన దూకడం ఆలస్యం. ఆ రథం అశ్వాలతో సహా పిప్పి అయిపోయినాయి. హర్రే మా వాడికి ఏదో అయిందే, మా వాడిని చంపేస్తున్నాడని చెప్పేసి ఇంకో 2 వచ్చారంట. వీళ్ళ పేర్లు ఏంటంటే విరూపాక్ష యపాక్షులు. వీళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ముద్గారాలతో హనుమంతుడిని ఊరస్థలం మీద కొట్టారు. హనుమంతుడు గరుడ వేగంతో పక్కనే ఉన్న చెట్టుని పీకేశాడు. పీకి వాటితోటి వాళ్ళ శిరస్సుల మీద కొడితే 2 శిరస్సులు రొక్కలు అయిపోయినాయంట. ప్రగవ బాస కర్ణులు ఖడ్గశూలాలు విసిరారు. వీళ్ళని కొడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ దగ్గర ఉన్న ఖడ్గశూలాలు విసిరారంట మిగిలిన వాళ్ళు, ప్రగణ బాస అనేవాళ్ళు. ఆ దెబ్బలకు రక్తం స్రవించి రోమాలన్నీ ఎరుపెక్కాయి. బాలసూర్యుడి వలె కనిపిస్తూ సర్ప మృగ వృక్ష సమూహాలతో నిండిన పర్వత శిఖరాలని పెకిలించి వారిని యమపురికి పంపాడు. నిన్నే కొడతారా, నాకు రక్తం వచ్చేలా చేస్తారా అని చెప్పేసి దొరికినట్టు తీసుకుని వాళ్ళని బాధేశాడు. వాళ్ళు చనిపోయారంట, యమపురికి వెళ్ళిపోయారు. సేనాబలం మిగిలి ఉండటంతో ఒక గుర్రాన్ని పట్టుకొని దాన్ని విసురుతూ మిగిలిన గుర్రాలని, ఏనుగుల్ని, గజబలాన్ని, భటులతో కల్పాలన్నీ కడతేర్చేశాడు హనుమంతుడు. రథ గజ తురగ పదాతల శవాలతో ఈ ప్రాంతం కాలు పెట్టడానికి వీలు లేకుండా అయింది. రాక్షస సంహార కుతూహలంతో ఉన్న యముని వలయ హనుమంతుడు మళ్ళీ విశ్రాంతిగా ద్వారతోరణం అదవసించాడు. చూశారండి, వీళ్ళని చంపేసి ఊరుకుంటాడా? ఇంకా సైన్యం మిగిలింది, వీళ్ళని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలని వాళ్ళందరినీ కూడా చంపేసి పైకి పంపించేశాడు. వాళ్ళతో పాటు అక్కడ ఉన్న రథాలని, అశ్వాలని, గజాలని, తురగాల్ని అందరినీ సర్వనాశనం చేసేసి ప్రశాంతంగా మళ్ళీ ఆ ద్వారతోరణం ఎక్కేసి హాయిగా సేద తీరుతున్నాడంట. ఇది హనుమంతుడు చేసిన పని. ఎప్పుడైతే ఈ విషయం రావణాసుడి దగ్గరికి వెళ్ళిందో, హనుమంతుడు తన సేనాపతులను కూడా సంహరించినట్టు విన్న రావణుడు క్రోధోదిక్తుడై ఎదురుగా ఉన్న అక్షకుమారుని వైపు తిరిగాడు. ఇక లాభం లేదు, మంత్రపుత్రులు అయిపోయారు, సేనాపతులు అయిపోయారు. ఇక మనమే ఏదైనా చేయాలి అని చెప్పేసి వాళ్ళ కుమారుడు వైపు తిరిగాడంట. ఆ చూపులోనే తండ్రి మనసు గ్రహించిన ధనస్సు చేబూతిని ఇచ్చాడు. మంత్రహుతమైన అజ్యహుతులతో ప్రజ్వలితమైన అగ్నివలే వెలుగుతూ రథారూఢుడై బయలుదేరాడు అక్షుడు. తపశ్శక్తితో సంపాదించిన యందన బంగారు జాలరులతో, రత్నచకిత పతాకాలతో, మనోవేగంతో ఆకాశ మార్గాన్న పోగలిగిన దానికి 8 గుర్రాలు వచ్చి ఉంచారు. చూసారా, రావణుడు కుమారుల్లో అక్షకుమారుడు ఒకడు. ఈయన తండ్రి ఎప్పుడైతే తనకి వెళ్ళి చూశాడో అర్థమైపోయింది, ఇక నన్ను వెళ్ళమంటున్నాడు, మా నాన్నగారు నన్ను ఆజ్ఞాపించారని చెప్పేసి టక్కని లేచాడు. లెగుస్తూనే ఎన్నో మంత్రశక్తులు సంపాదించినటువంటి వాడు ఈయన. రత్నకచ్చ పథకాలతో, మనోవేగంతో ఆకాశ మార్గాన పోగలిగే రథం ఉన్నదంట. దానికి 8 గుర్రాలు ఉన్నాయంట. ఆ రథం వేసుకొని బయలుదేరాడు. దాని వెంట చతురంగ బలాలు అనుసరించాయి. అంతవరకు జరిగిన తమ సేనా సంహారంతో ఉద్రిక్తుడైన అక్షకుమారుడు
సింహనేత్రాలతో ఉన్నాడు. ఆ సమయంలో అటు హనుమంతుని ఇట్లా అక్షకుమారుణ్ణి తిలకించి ప్రాణకోటి గజగజలాడింది. ఎప్పుడైతే కోపంగా అక్షకుమారుడు బయలుదేరాడో అటు అక్షకుమారుడిని ఇటు ఆంజనేయుడిని చూసి ప్రాణకోటి కూడా భయకంపితమైందంట. గజగజలాడిపోయింది. సూర్యుని వేడి తగ్గింది. గాలి స్తంభించింది. ఆకాశం దద్దరిల్లింది. సముద్రం కల్లోలమైంది. ధనుర్విద్యా విధేయుడైన అక్షకుమారుడు వాడిగా మనదేరిన 3 బాణాలు వదిలాడు. విషభరిత సర్పాలు వలె అవి హనుమంతుని శిరస్సును నాటుకున్నాయి. ఆ బాణకిరణాలతో ఉదయ సూర్యుడైన హనుమంతుడు అక్షకుమారుని వీరపరాక్రమాలను సంతోషించి మారుతి కన్నెర్ర చేశాడు. ఆ వేడికి రాక్షస సేన భస్మమయ్యేలా ఉంది. వానర పర్వతం మీద బాణవర్షం కురిపించాడు. రావణ నందనుడు సింహగర్జన చేశాడు. హనుమంతుడు ఒక్కసారి కాళ్ళు చేతులు మడిచి దూకాడు. దూకుతున్న వాని మీదకి శరపరంపరంగా నడిపాడు. ఆ బాణాల మధ్య నుండి గాలి తప్పించుకుంటున్న సమయంలో బుధ సందుల్లో తగిలిన బాణగాది తీవ్రతకి గట్టిగా ఏడ్చాడు హనుమంతుడు. వీడు వయస్సులో బాలుడైపోయాడు. వీడిని చంపడానికి నాకు మనసు రావటం లేదు. అయినా వీడు అగ్నిలా విజృంభిస్తున్నాడు. వీడిని ఉపేక్షిస్తే నా మీద పగ తీర్చుకుంటాడు అని ఆలోచించి ఒక్క దూకుతో గుర్రాల్ని తన్ని వదలగా అవి నేలకూలాయి. రథం భగ్నమైంది. అంతతో ఆ యువకుడు గగన వీధికి లేచాడు. మహాసరత్నాన్ని గరుత్మంతుడు కాలిగోళ్లతో పట్టి ముక్కుతో చీల్చినట్టుగా అక్షకుమారుని కాళ్ళు 2 బిగబట్టి గిర్రునన్ను త్రిప్పి వదిలాడు హనుమంతుడు. వాని అవయవాలు పట్లు తప్పి రక్తదారులతో ధూళిలో కలిశాయి. ఆ అద్భుతాన్ని తిలకించిన సర్వప్రాణకోటి ఆశ్చర్యచకితమైంది. మారణ హోమంతో ఆనందించే యముని వలె హనుమంతుడు సంతోషించి ద్వారతోరణం మీద కూర్చున్నాడు. చూశారండి, అక్షకుమారుడు ఏమంత మామూలువాడు కాదు, సామాన్యుడు కాదు. ఎంతో తపస్శాలి, ఎంతో బలవంతుడు. అటువంటి అక్షకుమారుడు 8 గుర్రాలు గల రథం వేసుకుని హనుమంతుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎంతో కోపంగా వెళ్తూనే 3 బాణాలు తీసి హనుమంతుడి మీదకి వేశాడంట. హనుమంతుడికి అవి తగిలాయి. సర్పాల్లాగా వెళ్ళిపోయి తలకి తగిలాయి. హనుమంతుడికి కోపం వచ్చింది. హనుమంతుడు లెగిసి అక్షకుమారుడి మీద దూకపోయాడు. ఫస్ట్ చిన్నపిల్లగాడి పాపం, వీడిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు. కానీ అక్షకుమారుడు ఆగేలా లేడు. పగ తీర్చుకునేలా ఉన్నాడు. ఇలా వదిలేస్తే కుదరదు, వదిలేస్తే వీడు నా మీద పగ తీర్చుకునేలా ఉన్నాడని చెప్పేసి ఒక్కసారిగా లెగిసి దూకాడు. హనుమంతుడు దూకడంతో ఆ 8 గుర్రాలు చచ్చాయి. రథం ఇరిగిపోయింది. అక్షకుమారుడు పైకి దూకాడు. తన దగ్గరున్న బాణాలన్నింటినీ వేగంగా హనుమంతుడి వైపు దూసుకెళ్ళాడు. దానితో హనుమంతుడు వాడి 2 కాళ్ళు పట్టుకొని పైకి లేపి గిర్రం తిప్పి వదిలేశాడు. ఇంకేముందండి, అక్షకుమారుడు ప్రాణాలు గాలిలోనే కలిసిపోయాయి. వాడి ఒంటిలోని భాగాలన్నీ రక్తాలు విరి ఎక్కడెక్కడ రాలిపోయాయి. అక్షకుమారుడు మరణవార్త విన్న అనంతరం దేవేంద్ర సమపరాక్రముడైన ఇంద్రజిత్తు చూస్తూ రావణుడు, నాయనా, నువ్వు శాస్త్రవేత్తల్లో అస్త్ర విద్యల్లో శ్రేష్ఠుడు. నీ వీరత్వం దేవతలు దేవనాయకులు చవిచూశారు. చతుర్ముఖ ప్రజాపతిని ఆరాధించే బ్రహ్మాస్త్రం సాధించావు. రణరంగంలో దానవ కోటులో నీ పరాక్రమం నీ పాదక్రాంతం కాక తప్పదు. భుజబలం తపోబలం కల నీ ధీశక్తి దేశకాలను పరిశీలించి సాగుతుంది. నీ ఆలోచనకి ముల్లోకాలు తలవంచాలి. తపస్సులో పరాక్రమంలో నాతో సమానుడు. నువ్వు రణభూమికి వెడితే నేను నిశ్చింతగా ఉంటాను అన్నాడు. అయినా ఇక తప్పేలా లేదు. నీ తమ్ముడు కూడా మరణించాడు. నాతో సమానమైన వాడివి నువ్వు. ఎంతో తపశ్శక్తి సంపాదించావు. బ్రహ్మాస్త్రాన్ని సాధించావు. నీ అంత పరాక్రమవంతుడు లేడు. నువ్వు నాతో సమానుడు. నువ్వు వస్తున్నావంటేనే దేవదానవ గంధర్వులందరూ కూడా భయపడతారు. అటువంటి నువ్వు రణరంగానికి వెళ్ళి ఆ వానర్ని బంధిస్తే తప్ప ఇప్పుడు మనకి మరో మార్గం కనిపించట్లేదు అన్నాడు. ఆ వానర్ చేతుల్లో కింకరగణం నేలకూలింది. మన జంబుమాలి పడిపోయాడు. చతురంగ బలాలు సేనాధిపతులు తిరిగి రాలేదు.
అంతకుముందు మన సచవతనయులు కన్నుమూశారు. ఇంతకుముందు నీ సోదరుడు అక్షకుమారుడు అంతిమ శ్వాస విడిచాడు. వీరందరూ నీ అంత బలాక్రమ సంపన్నులు కారు. నువ్వు బాగా యోచించి ఆ వానరుని పరాక్రమాన్ని పరిశీలించి కార్యరంగంలో ప్రవేశించాలి. నిన్ను చూస్తుండగానే ఆ వానరుడు నిర్వర్ణుడు కావాలి. వాడికి సేనాబలం లేదు. వజ్రధారి కాదు, అగ్నిహోత్రుడు కాదు, వాయుసుతుడు మాత్రమే. ఇవన్నీ తెలిసాకే ఏం చెయ్యాలో నువ్వు ఎరుగుదోవు కదా. నిజానికి నిన్ను పంపడం ఉచితం కాదు, కానీ రాజధర్మాన్ని అనుసరించి ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. యుద్ధ భూమిలో ఆయుధ బలం మాత్రమే చాలదు, ఉపసారానుకూలమైన వివేచన కావాలి. అది విజయ సాధనకు సహకరించాలి అన్నాడు. రావణుడు ఎప్పుడైతే అక్షకుమారుడు కూడా మరణించాడో ఇక ఏం చేయాలో తెలియక ఇంద్రజిత్తు వైపు తిరిగాడు. నాయనా, ఇక తప్పదు, నువ్వే వెళ్ళాలి. నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు, కానీ తెలుసు కదా రాజధర్మం ప్రకారం తర్వాత వెళ్ళవలసిన వాడివి నువ్వే. నువ్వు ఎంతో తపస్శాలి, ఎంతో శక్తివంతుడివి. నీ శక్తి నేను ఎరుగుదును. నువ్వు వెళ్ళి ఆ వానరుణ్ణి బంధించు. నిన్ను చూస్తేనే వానరుడు భయకంపితులవ్వాలి. ఎప్పుడు ఏ అస్త్రం వాడాలో నీకు బాగా తెలుసు. బ్రహ్మాస్త్రాన్ని వినియోగించు. యుద్ధభూమిలో ఆయుధ బలం ఒక్కటే సరిపోదు, వివేకం ఎంతో అవసరం. కనుక సమయోచితంగా ఆలోచించి విజయ సాధనకు సహకరించాలి అన్నాడు. విన్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి ప్రదక్షిణం చేశాడు. పొంగుతున్న సముద్రంలా బయలుదేరాడు. రథాన్ని అధిరోహించాడు. ఆ సమయంలో మృగరోదనలు బయలుదేరాయి. వస్తున్న రథధ్వని, ధనుష్టాంకారం విన్న హనుమంతుడికి సంతోషం కలిగింది. ఆ యుద్ధం చూడటానికి నాగ యక్ష సిద్ధులు గగన వీధిలో నిలిచారు. హనుమంతుడు తన దేహాన్ని పెంచుతూ సింహనాదం చేశాడు. వారు భయాల్ని సురాసుర ప్రభుతేజంలో వెలుగుతున్నారు. ఇంద్రజిత్తు వాడి మొనలు గల బంగారు రెక్కలు బాణాల్ని వదులుతున్నాడు. హనుమంతుడు అవలీలగా తప్పించుకున్నాడు. లక్షశుద్ధి గల ఇంద్రజిత్తు విడిచే నిశితశరాలు అనాయాసంగా దూరం చేస్తున్నాడు మారుతి. కొంతసేపు గడిచింది. హనుమంతుని శక్తి ఎంతటితో అంతు చిక్కలేదు ఇంద్రజిత్తుకి. రాక్షసపుత్రుని సామర్థ్యం ఈయనకు అందలేదు. ఒకరికొకరు దుస్సాహంగా ఉన్నారు. ఏనాడు గురి తప్పినా తన విలువిద్య వ్యర్థం కావడంతో ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. ఆలోచించి వీడు శస్త్రాలతో కడతేరడు అని నిశ్చయించి బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు. ఇంద్రజిత్తు రావడంతో ఎంతో కోపంతో హనుమంతుడి మీదకి శరాలను విడిచాడు. హనుమంతుడు కూడా తన కాయాన్ని భారీగా పెంచి అన్నిటి నుంచి తప్పించుకుంటున్నాడు. ఇంద్రజిత్తు కూడా భయకంపితుడయ్యాడు. ఇంతకాలం నేను నేర్చుకున్న విద్యలు, శాస్త్రాలు ఏది కూడా వీడి మీద పనిచేయట్లేదు. ఏం చేయాలని ఆలోచించి ఇక తప్పదు అని చెప్పేసి తన బ్రహ్మాస్త్రాన్ని తీసి హనుమంతుడి మీదకి సంధించాడు. హనుమంతుడు చైతన్యహితుడై నేల మీద పడి క్షణాల్లో తెలివిలాగా, ఈ రాక్షసుడు నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడు. పితామహుని వరప్రభావం వల్ల ఏ అస్త్రమూ నన్ను బాధించదు. ఈ అస్త్రబంధాన్ని విడిపించుకునే శక్తి లేదు. ఇంద్రవాయు బ్రహ్మ రక్షిస్తున్నారు కనుక భీతి లేదనుకున్నాడు. నేను రావణుని దగ్గరికి పోయి మాట్లాడే అవకాశం ఈ విధంగా కలిగింది అని కదలకుండా ఉన్న వానరమును చేరిన రాక్షసులు నారచీరలతో, చెట్ల నారలతో గట్టి బంధించారు. ఆయన కదలలేదు. చూశాడు ఆ రావణి. ఎంత మూర్ఖంగా చరించాడు మా వీరులు. ఒక అస్త్రం బంధించి ఉన్నప్పుడు మరో బంధనం చేస్తే ఈ అస్త్రబంధనం విడిపోతుంది. ఎరుగని వారు ఇరు అనుకుంటూ నడుస్తున్నాడు. ఎంత పిచ్చివాళ్ళు వీళ్ళు. ఆల్రెడీ బ్రహ్మాస్త్రంతో బంధించాడు. బ్రహ్మాస్త్రం అంటే అంతకు మించిన అస్త్రం అనేదే లేదు. అలాంటి అస్త్రంతో బంధించిన వాడికి మళ్ళీ ఇవన్నీ బంధనాలు అవసరమా? పిచ్చివాళ్ళు వాళ్ళు. వాళ్ళు ఇన్నేం పట్టించుకోకుండా అమ్మో ఇండి వదిలితే చాలా ప్రమాదం అని చెప్పేసి దొరికిన దాన్ని నెల్లా వేటి చుట్టేసి బంధించారంట. రాక్షసులు హనుమంతుని లాక్కొని వెళ్తున్నారు. బ్రహ్మాస్త్ర బంధనం వదిలినట్టు తెలియలేదు ఆయనకు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రానికి వేరే బంధనాలతో బంధిస్తారో బ్రహ్మాస్త్రం వదిలిపెడుతుందంట. ఎందుకంటే దాని మీద నమ్మకం లేకుండా వేరే బ్రహ్మాస్త్రంతో బంధించారు. గొప్ప అస్త్రం అది.
అటువంటి అస్త్రంతో బంధించి దాని మీద నమ్మకం ఉంచకుండా వేరే తాళ్లతో బంధిస్తే ఇక ఆ బ్రహ్మాస్త్రం వదిలిపెట్టేస్తుందంట. కానీ అది వదిలిపెట్టింది కూడా తెలియదు హనుమంతుడికి. వీళ్ళు అలాగే లాక్కొని వెళ్తున్నారు. హనుమంతుడు కూడా వాళ్ళతో వెళ్ళాడు. అసలు వీడెవడు, ఇక్కడ ఏం పని వీడికి, ఎవరి బలం చూసుకొని వచ్చాడు ఇక్కడికి అని రాక్షస ప్రముఖుల్లో ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు. నరకండి, నిప్పులో మండించండి, హాయిగా విరుచుకు తినేయండి అంటున్నారు మరికొందరు. రత్న సింహాసనం మీద రావణుడు హనుమంతుడిని చూశాడు. తేజ పరాక్రమలతో సూర్యకాంతితో ఉన్న రావణుడిని హనుమంతుడు తిలకించాడు. రావణుని కన్నులు ఎర్రబడ్డాయి. హనుమంతుని నేత్రాలతో చింతనిప్పులు పడుతున్నాయి. ఇద్దరూ మంచి కోపంగా ఉన్నారండి. ఎప్పుడైతే రాక్షసులు హనుమంతుడిని రాజప్రసాదంలోకి లాక్కొస్తున్నారో అక్కడ ఉన్న రాక్షసులంతా అనుకుంటున్నారంట, ఎవడేడు, ఎంత ధైర్యం వీడికి, ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు, వీడిని కాల్చుకు తిందాం, శుభ్రంగా బాగా నల్ల మంచి కాల్చండి, విరుచుకొని తినేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళు. రావణుడు చూశాడు హనుమంతుడి వైపు. చాలా కోపోద్రిక్తుడై ఉన్నాడు. కొడుకుని చంపాడు కదండి, కోపం రాకుండా ఎందుకుంటుంది. నిప్పులు కప్పుతున్నాడంట రావణుడు. హనుమంతుడు కూడా నిప్పులు వదులుతున్నాడంట. అంత కోపంగా ఉన్నాడు హనుమంతుడు కూడా రావణుడి మీద. సీతను అపహరించాడు కదండి, ఆ కోపం మీద ఉన్నాడు హనుమంతుడు. రత్న సింహాసనం మీద రావణుడు హనుమంతుని చూశాడు. రావణుని కన్నులు ఎర్రబడ్డాయి. హనుమంతుడి నేత్రాలు చింత నిప్పులు పడుతున్నాయి. స్వర్ణ నిర్మితం ముక్త జ్వాలావృతం అయిన కిరీట శోభతో, శీర్షంతో, వజ్ర మాణిక్య భూషణాలతో, చీనాంబరాలు కృతుడై, రక్తచంద్రన లేపంతో అరుణాయుడైన వెలుగుతున్నాడు. నీలగిరి సన్నిభ దేహంతో, తారాహరాలంకృత పక్షంతో, బాలక వృక్షాలతో నిండిన మేఘంలా ఉన్నాడు. ఆ బాహువులు 5 పడగల పావుల్లా ఉన్నాయి. రత్న స్ఫటిక ఖచ్చితమైన అస్త్రధారణ పరిచిన సింహాసనం మీద ఉన్న చక్రవర్తికి ఇరుపరశ్వాలు పంచమూరలతో అందగత్తెలున్నారు. రావణుడి గురించి వర్ణిస్తున్నాడు హనుమంతుడు ఎలా ఉన్నాడు అనేది. మంత్రాంగ కుశులైన మహాపర్శ్వ దుర్ధార ప్రశస్త నికుంభులు ఆయన కిరువంకలు ఆసీనులై ఉన్నారు. మిగిలిన సచివమండలి అటూ ఇటూ ఉన్నారు. వారి మధ్య రావణుడు దేవతా పరివృత్తుడైన ఇంద్రుని వలె ఉన్నాడు. స్వర్ణ సింహాసనం మీద రావణుడు మేరుగిరిపై నీలిమేఘంలా ఉన్నాడు. ఆ రాక్షసేశ్వరుని తిలకించిన హనుమంతుడు ఆశ్చర్యం కలిగింది హనుమంతుడికి. ఈ రాక్షసేశ్వరుడు సౌందర్యం, ధైర్యం, శక్తి, బలం, ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సర్వలక్షణాల లక్షితుడు ఈ ప్రభు. అధర్మానికి ఒడిగట్టకపోతే దేవలోకంలో పాటు దేవేంద్రుడు కూడా ఈయనకి పాదక్రాంతుడు కావాల్సిందే. హనుమంతుడు అనుకుంటున్నాడంట, ఈ రావణుడు ఏం తక్కువవాడు కాదండి, ఆయన తేజస్సు చూడండి, ఆయన సౌందర్యం చూడండి, ఎంతో ధైర్యవంతుడు, ఎంతో శక్తి బలం కలిగినవాడు, సర్వలక్షణాల లక్షితుడు అంటే అన్ని లక్షణాలు గెలవాడంట. అంత బుద్ధిమంతుడు, అంత మంచి శక్తివంతుడు, అంత తేజోమూర్తి. ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే, ఆ ధర్మాన్ని ఒడిగట్టకుండా ఉండుంటే ఇంద్రుడు కూడా ఈయన ముందు దిగదుడిపోయాడంటండి. ఆయన చేసిన తప్పేంటి, సీతాదేవిని ఎత్తకరాదు. అదే కనుక చేయకపోతే రావణుడు అంత గొప్పవాడు లేడు అనుకుంటున్నాడు హనుమంతుడు. ఈయన చేసే క్రూర ఘాతుకాల కారణంగా దేవదానవ గణాలు వీనికి భయపడుతున్నాయి. ఈ రావణుడు తలుచుకుంటే లోకాన్ని జలప్రలయంలో ముంచెత్తగలడు అని ఊహిస్తున్నాడు హనుమంతుడు. చూసారా, రావణాసుడు ఎంత గొప్పవాడో హనుమంతుడు చెప్తున్నాడు చూడండి. రావణాసుడు తలుచుకుంటే మొత్తం జలప్రలయాన్ని సృష్టించగలడంట, లోకాన్ని మొత్తం ముంచేయగలడంట, అంత పరాక్రమవంతుడంట. ఒక్క దుర్మార్గు ఆలోచనలు లేకుండా, ఆ పనులు చేయకుండా ఉండుంటే హనుమంతుడిని మించే, రావణాసుడిని మించిన వాళ్ళు లేడని హనుమంతుడు అంటున్నాడు. Hi hello, namaste, Bagunara. Mana, Vuri Vanthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel key subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low,
food recipes, tours, travels, exhibits enka, eno, wonders nay, chapistham. Like Chayandi, share Chayandi, welcome.